నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో సైడ్ డిష్కి ఒక మంచి రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను. రెసిపీ పేరు వచ్చేసి పచ్చిమిరపకాయతో బెండకాయ వేపుడు. చాలా బాగుంటుంది. ఈ బెండకాయ వేపుడు చేయడం కూడా చాలా సులువు. 10 నుండి 15 నిమిషాల్లో తయారు చేసుకునే బెండకాయ వేపుడు. ఈ పచ్చిమిరపకాయతో తయారు చేసిన బెండకాయ వేపుడు సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. సైడ్ డిష్కే కాకుండా చపాతీకి లేదా వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్న చాలా బాగుంటుంది. ఎటువంటి పొడులు వాడకుండా టేస్ట్ ఫ్లేవర్ మొత్తం పచ్చిమిరపకాయతోనే బెండకాయ వేపుడుకు వచ్చేలాగా నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. ఈ రెసిపీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీ లీడర్ బోర్డులో కనిపించాలంటే హైప్ కూడా ఇవ్వండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. 1/2 కిలో బెండకాయలని శుభ్రంగా కడిగాను. తేమ అనేది ఉండకూడదు బెండకాయలకి. తేమ ఉంటే బెండకాయ ఫ్రై జిగురు వచ్చేస్తుంది. ఇక్కడ నేను 1/2 కిలో బెండకాయలను శుభ్రంగా కడిగాను. అలాగే కారం సరిపడా పచ్చిమిరపకాయలు 5 తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ కూడా పొట్టు తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. అందులో చూపించిన పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. నెక్స్ట్ చూపించిన ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. నెక్స్ట్ ఉల్లిపాయకి పచ్చిమిరపకాయ సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 సెకండ్లు కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. కంటిన్యూగా చేశారంటే పేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కనిపించేలాగా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించేసి ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకుంటున్నాను. కడాయి వేడెక్కిన తర్వాత అందులో బెండకాయ వేపుడికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను బెండకాయలకు తగినంత అయితే వేసుకున్నాను, మీరు సరిపడా వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పచ్చి కరివేపాకు కొంచెం వేసుకున్నాను. మీరు కావాలంటే పోపు దినుసులైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పోపు దినుసులు ఏమీ వాడటం లేదు, కరివేపాకు మాత్రమే వేశాను. చాలా సింపుల్గా ఈ బెండకాయ వేపుడైతే తయారు చేసుకోవచ్చు. ఇంత సింపుల్ అనుకుంటారు, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కరివేపాకు వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసేయాలి. వేసేసి గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఈ పచ్చిమిరపకాయ ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మనం ఇక్కడే పూర్తిగా ఫ్రై చేసామంటే బెండకాయ ముక్కలు వేగేలోపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మాడిపోతాయి. అందుకనేసి అయితే ఇక్కడ 30% పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అనేది వేయించుకోవాలి. అలా చేస్తేనే బెండకాయ వేపుడు చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయింది, పచ్చివాసన పోయింది, కొంచెం సువాసన వస్తూ ఉంది. ఆ టైంలో చూపించిన బెండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి వేసేయాలి. బెండకాయలు వేసిన తర్వాత బెండకాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను, సరిపడా వేసుకోండి. ఎక్కువ వేయద్దు, బెండకాయ వేపుల్లో సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు. సాల్ట్ వేసిన తర్వాత ఒక్కసారి గరిటెతో బాగా మిక్స్ చేసేయండి. మనం వేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ సాల్ట్ బాగా బెండకాయ ముక్కలకి పట్టేలాగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోండి. అలా చేయడం వల్ల బెండకాయ అనేది తొందరగా మెత్తబడుతుంది. నేను ఇక్కడ లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 3 మినిట్స్ అయితే మగ్గించుకున్నాను. అలా మగ్గిన తర్వాత మూత తీసేసి ఒకసారి చూపిస్తున్నాను. చూడండి, బెండకాయ ముక్కలు అనేది కలర్ చేంజ్ అయ్యాయి, సాఫ్ట్గా కూడా అయిపోయాయి. లేత బెండకాయలు తీసుకున్నారంటే చాలా తొందరగా కూడా అయిపోతుంది వేపుడు అనేది. ఈ స్టేజ్లో మూత తీసిన తర్వాత ఇంకా మూత అయితే పెట్టకూడదు, ఇంకా అడుగంటేస్తుంది. జిగురు మొత్తం కడాయికి అంటుకుంటూ ఉంటుంది కాబట్టి మూత పెట్టేశారంటే ఎక్కువ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బెండకాయలు అనేది బాగా వేగిపోయాయి, జిగురు అనేది కడాయికి అంటుకుంటుంది. బెండకాయ ముక్కలు మాత్రం బాగా ఉడికి పొడి పొడిలాడుతూ మంచి రుచిగా అయితే తయారవుతాయి. ఇక్కడ బెండకాయ వేపుడైతే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసాను, అంతే. పచ్చిమిరపకాయతో తయారు చేసుకునే బెండకాయ వేపుడైతే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయ ఫ్లేవర్ తెలుస్తూ బెండకాయ వేపుడు తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేలాగా ఉంటుంది. ఈ బెండకాయ వేపుడు పెరుగన్నము, పప్పుచారు, రసము, అలాగే సాంబార్లోకి పచ్చళ్ళలోకి నంచుకొని చాలా బాగుంటుంది. కంపల్సరీగా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి హెల్దీ రెసిపీస్ నా ఛానల్లో మరెన్నో ఉన్నాయి, ఒకసారి చూసేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.